ఈరోజు మా ఇంట్లో తోటకూర ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ మంచిగా ఉడికేదాకా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ ఉడకాలి. తర్వాత ఇందులో టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కాసేపు మగ్గనివ్వాలి మూత పెట్టి. ఇలా కలుపుకోవాలి. ఇలా మగ్గుతున్న టమాటాలో 1 స్పూన్నర సాల్ట్ వేసుకొని కలిపి వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. కొంచెం ఇందులో పసుపు వేసుకోవాలి. సింపుల్గా ఇలా తోటకూర ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గుతున్నప్పుడు 1 స్పూను 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. మేము పచ్చిమిర్చి ఎక్కువ తక్కువ వాడతాం, అందుకే కారం వేశాను. తర్వాత అది అలానే ఉండాలి, కలపవద్దు, ఎందుకంటే అది ఉడకాలి. తర్వాత తోటకూర వేసుకోవాలి. ఇలా తోటకూర వేసుకున్న తర్వాత ఇట్లా మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇది కలుపుకోవాలి మంచిగా. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇది ఇంకా తోటకూర మంచిగా ఉడికేటట్టు మామూలుగా పెట్టుకోవాలి మంట. ఇలా మంచిగా ఉడకాలి. ఇంకా కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు తోటకూర ఫ్రై అయ్యింది. ఇంతేనండి, సింపుల్గా తోటకూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేయండి నా వీడియో చూసి.